హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ ముక్కలు పచ్చడి అండి. ఇలాగ చేసామంటే ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉంటుంది. చక్కగా వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తీసుకున్నాం అనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అచ్చం రోట్లో చేసినట్లుగానే ఉంటుందండి. ఇలాగ చేశారంటే ఇలాగ చేసుకొని మనం ఒక 1 వీక్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకొని తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కదా. చక్కగా ఇలాగ మనం రోటి పచ్చడి చేసుకున్నాం అనుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కొంచెం బిగ్ సైజులో ఉన్న మామిడికాయను ఒకటి తీసుకున్నానండి. ఇలాగ ఫ్రెష్గా ఉన్నప్పుడే చక్కగా మనం ఇలాగ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగ గట్టిగా ఉండాలి మామిడికాయ, అప్పుడు మనం చేసే పచ్చడి రుచిగాను అలాగే చక్కగా నిల్వ చేసుకోవచ్చండి. ఇలాగ మొత్తం కూడా పీల్ ఆఫ్ చేసుకుని ఇక ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకుని దీన్ని మనం ముందుగా సగానికి కట్ చేసుకుందాము. ఇలాగ కట్ చేసుకుని మనం మొత్తం కూడా ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇక్కడ మనకు టెంక కూడా వచ్చేసింది ఈ కాయకి. అన్నిటినీ కూడా ఇలాగ కట్ చేసుకోవాలి. కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలండి, మరీ చిన్న ముక్కలుగా కాకుండా. చిన్న ముక్కలు అయితే మనం గ్రైండ్ చేసినప్పుడు గుజ్జులాగా అయిపోతుంది, అందుకోసం అనేసి కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. చక్కగా మనకు ముక్కలుగా కనిపిస్తుంటుంది. ఇక చూస్తున్నారు కదా, ఇలాగ కట్ చేసుకొని మొత్తం కూడా సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము. అలాగే ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. తీసుకుని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పుల్లటి మామిడికాయల ముక్కలు వేసుకుందాము. ఇలాగ మొత్తం కూడా మామిడికాయ ముక్కలు వేసుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిన్న ఒక 1/4 కప్పు వరకు కూడా కప్పుతోటి 1 కప్పు కొలత పెట్టుకుని చేసుకోండి. ఒక 1/4 కప్పు వరకు కూడా కారం వేస్తున్నాను. అలాగే కొంచెం ఒక 1/4 కప్పు వరకు కూడా ఇక్కడ నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. అలాగే కొంచెం సైడ్కి పెట్టేసుకున్నాను. మరి ఒకేసారి వేసుకోకుండా ఇలాగ సగం వరకు వేసుకొని మిగిలినది సగం వేసుకుందాము. తర్వాత చూసి వేసుకుందామండి సాల్ట్. ఇలాగ మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ను ఆపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మనం ఇలాగ ముక్కలుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ పచ్చడి తింటూ ఉంటే మనకు ముక్కలు తగులుతూ ఉంటాయి కదా, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇలాగ రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము. అలాగే ఒక చిన్న రోల్ తీసుకుని దానిలోకి ఒక 7-8 వరకు కూడా వెల్లుల్లిని వేసుకుని ఇలాగ మనం కచ్చపచ్చగా దంపుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా మనకు వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ పచ్చడిలోకి వేసుకుందాము. వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. చక్కగా ఎప్పుడైతే ఈ పచ్చడిలోకి వెల్లుల్లి వేసామో గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉందండి. ఇలాగ మొత్తం కూడా కలిపేసుకొని ఒకసారి మనం సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ కారం అయితే సరిపోయిందండి, ఉప్పు అయితే సరిపోలేదు. మనం సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాం కదా, ఆ కొంచెం కూడా వేసుకుందాము. వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇక ఇలాగ పచ్చడిని రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము. అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి 1.5 గరిటె వరకు కూడా ఆయిల్ వేసుకుని ముందుగా శనగపప్పుని వేసుకుందాము. అలాగే కొంచెం మినపప్పు, అలాగే కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, వీటితో పాటు కొన్ని మెంతులను కూడా యాడ్ చేద్దాము. అలాగే ఒక 3 ఎండుమిర్చిని తుంపేసి కూడా వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగ వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఇవి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని తీసుకుని కరివేపాకు కూడా వేసుకుని అలాగే కొంచెం ఇంగువ వేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడి వేసుకోవటమే. ఆ క్లిప్ ఒకటి మిస్ అయిందండి. ఇలాగ మనం పచ్చడి కూడా వేసుకుని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు కూడా వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకుని జస్ట్ కొంచెంసేపు అలాగ ఉంచేసుకొని ఇక స్టవ్ ఆపేసుకుందామండి. చక్కగా చూస్తున్నారు కదా, ఎంతో కమ్మగా పుల్లగా నోరూరించేలాగా ఉండే మన మామిడికాయ చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చండి. ఇలాగ రెడీ చేసుకుని మనం చల్లారిపోయిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక 1 వీక్ వరకు కూడా చక్కగా స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకుని తినేసేయచ్చు. చాలా రుచిగా ఉంటుంది. చక్కగా వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తీసుకున్నాం అనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది.
ఇక్కడ మనకు చూస్తుంటేనే నోరూరించేలాగా కనిపిస్తూ ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.